హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మరోవైపు ఇవాళ్టితో శివ బాలకృష్ణ కస్టడీ ముగినుంది. ఈ నేపథ్యంలో మరోసారి శివ బాలకృష్ణను కస్టడీ కోరనుంది ఏసీబీ. శివ బాలకృష్ణ బినామీల పేరుపై 150 ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్ను గుర్తించింది ఏసీబీ. సోదరుడు నవీన్ పేరుతో కూడా భారీగా బినామీ ఆస్తులను గుర్తించారు. ఇవాళ పలువురు బినామీలను, అనుమానితులను ఏసీబీ విచారించనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, అరెస్ట్ల లిస్టు పెరిగేలా కనిపిస్తోంది. అతని సోదరుడి పేరుపై కూడా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఏం జరుగుతోంది? మరోవైపు శివ బాలకృష్ణ కస్టడీ ముగుస్తోంది, మరోసారి కస్టడీ కూడా కోరబోతోంది ఏసీబీ. అప్డేట్ చెప్పండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక రూపంలో చెప్పాలి. అతని సోదరుడు నవీన్ కుమార్ ను నిన్న అనుభవించినటువంటి ఏసీబీ రాత్రి రిమాండ్ చేసి కూడా జ్యుడిషియల్ చెంచలూరు జైలు పంపడం జరిగింది. ప్రధానంగా నేటితో శివ బాలకృష్ణకు సంబంధించిన కస్టడీ కూడా ముగుస్తుంది. అతను కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ప్రధానంగా బినామీల పైన దృష్టి సారించింది. బినామీ పేరుతో దాదాపు 150 ఎకరాల భూములు, వందల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్ అతని బినామీల వద్ద ఉన్నట్టుగా గుర్తించారు. ఆ సోదరుడు నవీన్ పేరుతో భారీగా బినామీ ఆస్తుల నేపథ్యంలో అతన్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. మరో వ్యక్తి భరత్ కుమార్ అనే మరో బినామీ పేరు కూడా తెరపైకి వస్తుంది. అతను కూడా అభివృద్ధి అవకాశం కనిపిస్తోంది. 3 రెవెన్యూ డివిజన్స్ లో ఉన్నటువంటి హైరైజ్ బిల్డింగ్లకు సంబంధించి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో విస్తరించిన రంగారెడ్డి, హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల నేపథ్యంలో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనేటువంటి ఆధారాలు ఏసీబీ సేకరించింది. 100 కోట్ల విలువైనటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినటువంటి శివ బాలకృష్ణను ప్రశ్నిస్తా ఉంది. ఆ ప్రాజెక్టు యజమానులతో పాటు శివ బాలకృష్ణను కలిపి విచారిస్తుంది. హెచ్ఎండిఏలో సహకరించినటువంటి ఇతర ఉద్యోగులను కూడా శివ బాలకృష్ణ కలిపి విచారిస్తే పరిస్థితి కనిపిస్తుంది. హెచ్ఎండిఏ కార్యాలయంలో సోమవారంతో పాటు నిన్న మంగళవారం కూడా భారీ ఎత్తున సోదాలు చేశారు. ఆ సోదాల్లో కూడా ఆ కీలక డాక్యుమెంట్లు సేకరించారు. నేడు మరోసారి కూడా హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా సోదాలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉంది. నేడు బినామీలను, అనుమానితులను కూడా ఎస్పీ కార్యాలయం పిలిచి శివ బాలకృష్ణతో కలిపి విచారిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచి మరోసారి అవసరమైతే 5 రోజుల కస్టడీ కోరేందుకు ప్రస్తుతం ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. సరే.